ఏ పాట పాడతాను. పొల్ల ముంచేటప్పుడు మేము పాడబోయే పాట పాడుతుంటాము. అది మాకు అలవాటే. అంటే మాకు అప్పుడు చిన్నప్పుడు 10-15 ఏజ్‌లో మా ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు బాగా పాడి సరదాగా ఉంచుతాము. ఆ పాట మరి ఒక పాట పాడని మరి యూట్యూబ్ స్థానం వాళ్ళు వచ్చి అని చెప్పారు. వాడి కోసం మేము పాడుతున్నాము. బేడాకో చిలియో చించియోలా నీలోది రే దానో పాచిలే అమా బాందాయి బిగాదియో गाया बांधा बासिया हिले बांधा तेरे दानो पासिले आमा बांधाई बिगादी ओ आमा पोरुना गोतो आइले आमा दानो बातोरांदा అర్థం చెప్పు దాని గురించి. దాని తెలుగు చెప్తాను తమ్ముడు. చెప్పు. అంటే మేము పొలం ఉంచేటప్పుడు పాట అది నేను పశువులతో దున్నుతుంటాం కదా తమ్ముడు. అది నాగలపట్టి దున్నుతుంటే హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఒక కొండ దగ్గర వచ్చానమాట. పలానా ఏరియా అన్నమాట, పట్టం ఏరియా. ఆ ఏరియా దగ్గర నేను వస్తే కొండలో జీవిస్తున్నాడు ఒక పేద కుటుంబం అన్నమాట. ఆ కుటుంబంకి మీకు చూపెట్టే ప్రయత్నం మాత్రం నేను చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చూడండి. నా వీడియో చాలా సూపర్గా ఉంటుంది. నేను చేసే ప్రతి కంటెంట్కి నేను అర్థం అనేది నాకు తెలుసో తెలియదు, నేను మాత్రం మీకు చెప్తున్నాను, ప్రయత్నిస్తున్నాను. కానీ కంపల్సరీ నా వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్. నేను వెళ్ళే దారిలో మీకు చూపెడతాను, ఎలా ఉంది దారి అనేది మీకు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అనమాట దారి. చూడండి, మంచి లొకేషన్ ఉంది. నేను చాలా ఎత్తైన కొండ పైన ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, లొకేషన్ చాలా కిందన సూపర్ ఉంది. నేను వెళ్ళేదే దగ్గరికి కూడా చూడండి. ఇదిగో, ఇది గొండ్రం కూర అంటారు ఇది అనమాట. చూడండి, ఇలాగుంది కూర అనేది. మన వాళ్ళు ఎక్కువగా చిగురు తింటారు ఫ్రెండ్స్. చిగురు అనేది తీసుకెళ్ళి వండి తింటారు అనమాట. ఈ కూర కూడా మీకు చూపెట్టే ప్రయత్నం మనం చేస్తామన్నమాట. ఒకసారి ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది గొండ్రం కూర కాదనమాట, కొంకోడి అంటారు అనమాట. కొంకోడి కూర అంటారు. చూడండి, ఈ కూర చిగురు మాత్రం భలే టేస్ట్ ఉంటుంది, చికెన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ గురపాడు అనమాట. నేను వెళ్ళే దారిలో అనమాట చాలా కష్టపడి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇదిగో కొంచెం చూడండి, చాలా ఎత్తైన కొండలో ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇవి మన ఒరే భాషతో దేవు బడ్ని అని చెప్తాను అన్నమాట. చూడండి, ఇది చాలా సూపర్గా ఉంది. అలసిపోయి ఇది చెట్టుకి పట్టి నిలబడి ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, పైన చాలా గంట సమయం పట్టింది అనమాట పైకి వెళ్ళడానికి. పైకి రావడానికి గంట సమయం పట్టిందనమాట. మధ్యలో మాత్రం ఇదిగో పువ్వులు మాత్రం చాలా సూపర్గా ఉంది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇన్నట్టుగా ఉంది అనమాట. చూడండి, సూపర్గా ఉంది ఈ పువ్వులు అనమాట. మేమంటే ఇది మా భాషలో అంటే ఇది దేవ్ బడ్ని అని చెప్తాం ఫ్రెండ్స్. చూడండి, ఎలా ఉంది, చాలా సూపర్గా ఉంది అనమాట. ఇది చాలా అందంగా కూడా ఉంది. ఫోటోషూట్స్కి చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, లొకేషన్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా ఇల్లెట్ అన్నమాట. ఈ లొకేషన్ ఎలాగుంది అనేది కామెంట్ రూపం తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది అన్నమాట. మాకంటే నచ్చేసింది ఫ్రెండ్స్. అదిగో అదే ఇల్లు అనమాట, చివరిగా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, అదే ఇల్లు అనమాట. అక్కడే ఒకే వ్యక్తి కొండపైన ఉంటున్నాడు అనమాట. చూడండి, వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఇది వెళ్తున్నాను. చూడండి,
ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాం చూడండి, దగ్గరలో వచ్చామన్నమాట. ఇది ఉన్నారు తాతగారు, ఇక్కడ ఉన్నారు దగ్గర చూడండి. ఇదిగో నమస్తే తాతగారు. నమస్తే తమ్ముడు, బాగున్నారు కదా? ఎక్కడ ఇదో మనది పలానా ఊరు నుండి నీకు చెప్పారనమాట, కొండపైన ఉంటారు, ఆ వ్యక్తి కొండపైన ఉంటారు ఎలాంటి అంటే ఇక్కడ వచ్చామన్నమాట. అవునవును, రావడం మంచిది. చాలా కష్టపడి ఎక్కి వచ్చామంట, చాలా దూరం ఉంది. దారి సరిగా లేదు కదా. అవును. లోన ఎలా వచ్చా? ఎలా వచ్చి తమ్ముడు మాదే గుడిసే మరి. ఫ్రెండ్స్ ఇదిగో నేను గుడిసె పైన లోన వెళ్తున్నాను చూడండి. ఇదిగో అనమాట ఫ్రెండ్స్, ఇది వాటర్ తెచ్చుకునేది అనమాట. చూడండి, ఇది వాటర్ తెచ్చుకునేదేమో తాగడానికి వాటర్ అనమాట. అదే అంటే కొంచెం పిట్టాలి మనం వస్తే కొట్టేది అనమాట. ఇదిగో ఇలాగా కొట్టేది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది లోన ఎలాగుంది. ఇది గొడవలు ఒకటి ఉంది ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా ఉంది అనమాట. లోన ఇక్కడ నివాసిస్తున్నారు ఒక్కడనమాట. చాలా ఇక్కడ ఉండడం కొంచెం భయం, కానీ మరి ఎలా ఉంటున్నారు మరి వాళ్ళకి ఎలాగంటే తమ్ముడు నాకు ఒక ఇది ఇక్కడ సేన్ ఫ్రెండ్స్. ఇదిగో మన తాత దగ్గర వచ్చామన్నమాట. మా తాత దగ్గర ఈడు ఎలా జీవిస్తున్నాడు, ఏ రకంగా వాటర్ తెచ్చుకుంటున్నాడు, భోజనం ఏ రకం తెచ్చుకుంటున్నాడు అనేది మన తాత దగ్గర నుండి అడుగుదాం అన్నమాట. అప్పుడు ఎలాగుండారు, ఇప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు కూడా ఇలా కొన్ని జనరేషన్ మారింది కదా, ఊర్లో వచ్చి బతకాలి కదా, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అనేది మనవాడు వివరిస్తాడు అనమాట మా తాతగారు. తాతగారు, మన మా ఛానల్ దగ్గర మీరు వివరించండి. మా ఛానల్ అనమాట అరకు యూట్యూబ్ అనమాట, అరకు లోకల్ బై దిలీప్ ఛానల్ అనమాట. నేను ఎవరో పెట్టారు అనమాట, పెడితే నేను కూడా సోషల్ మీడియా ఈ రోజుల్లో ఎవరు ఫోటో పెట్టినా మన దగ్గర వచ్చేస్తుంది. ఆ ఫోటో చూసి ఇంత దూరం అనేది నేను వచ్చాను అనమాట. అదనమాట. అందుకే నువ్వు ఎలా నివసిస్తున్నావు ఈ కొండపైన అనేది వివరించు, ఓకేనా? ఈ కొండపైన నివసించాలంటే తమ్ముడు, నేను ఈ పూరి గుడిసె ఉండాలంటే నాకు ఇక్కడ ఒక కాఫీ చేను అనేది ఇక్కడ కొంచెం నాటాను తమ్ముడు, ఇక్కడ చేద్దామని. అవును, ఎంతైనా మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు కదా. అవునవును. పై చదువులకి అంటే మనం దేనికైనా ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఏం లేవు కదా, ఇదే ఉద్యోగం లాగా. దేనికి కొంచెం బాగా కష్టపడాలి, దీనికి ఏమైనా పశువులు కానీ ఏదైనా లేనిపోని జంతువులు కానీ తినకూడదు, నీట్గా ఉంచాలనే ఉద్దేశంతో నేను ఈ కొండపైన రాత్రి పగాలి ఇక్కడ కాయడం తమ్ముడు. అవును అవును, అది చాలా బాగా కాఫీ నీట్గా చేయాలా. ఇవే నా తోటలు. ఇదే తమ్ముడు మాది. అవునవును అవును. ఇక్కడ నుండి తెచ్చుకుంటున్నారు నుంచి అంటే ఆ కింద జోరి ఉంది కదా తమ్ముడు, ఆ జోరి నుంచి అలా దారి ఉంది. అవునవును, తీసుకుని రావాలి. భోజనం ఇక్కడ వండి అన్ని విధాలుగా ఇక్కడ వండి అనమాట. అవును ఫ్రెండ్స్ చూడండి, మన గిరిజన ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళ పిల్లల చదువు కోసం అన్నమాట ఇంత దూరం అనేది. ఒక నిరుపేద కుటుంబం అన్నమాట. కొండపైన కాఫీ తోట నాటి కాఫీ తోటని రక్షణగా అన్నమాట, రక్షణగా ఉండి ఆ పళ్ళు వచ్చిందనమాట సంతలో అమ్మిన తర్వాత ఆ ఇంత కొంత డబ్బులు అనేది వాళ్ళ పిల్లలకి చదువు కోసం అనేది ఖర్చు పెడుతున్నారట. చూడండి, తాతగారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కాలం నుండి ఇదిగో చూడండి, ఆ కాలం నుండి ఇలాగనమాట ఈ గోసి వేసుకొని ఉన్నారనమాట. గోసి అంటే పిలవద్దు, మన గిరిజన ప్రాంతంలో ఎక్కువగా మేము వేసుకుంటాం అనమాట. మీ ఏరియాలో ఎలా వేసుకుంటారు అనేది, ఎలాంటి పెయింట్లు వేసుకుంటారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా తాతగారు మాత్రం కొన్ని మంచి సూచనలు బాగా చెప్పారు, కొన్ని విషయాలు కూడా చెప్తారనమాట. మీకు తెలిసింది కొన్ని చెప్పండి, అంటే కొండలో ఏమేమి చేస్తుంటారు, ఏ విధంగా మీరు డబ్బులు అనేది సంపాదిస్తారు. ఓకే, తోట గురించి చెప్పారు, మేము విన్నాము, కానీ ఇంకా వేరేది ఇంకా ఏం చేస్తారు అనేది మీరు చెప్పండి. నేమ తమ్ముడు, మా వ్యవసాయం అయితే మేము ఏం మందులు లేకుండా ఈ కొండల్లో మేము పండించే పంటలు, మీకు కొర్ర బియ్యం వీళ్ళకి తెలిసి ఉండదు తమ్ముడు. అప్పు పూర్వం మేమే పండించేవాళ్ళు. కొర్ర బియ్యము, సరుసులు, సోళ్ళు, సామలు, మళ్ళీ గంటెలు, జొన్నలు, దుంపలు, ఇవి అన్నీ పండించి ఇది మందులు వేయకుండా పండిస్తాం తమ్ముడు. అవునవును. అది తింటే మాకు చాలా హెల్తీగా ఉంటుంది. మేము ఇక్కడ నుంచి చెప్పల్సి లేకుండా 100-150 కిలోమీటర్లు కూడా అలా ఆవేశం లేకుండా నడవగలం. అవునవును. అలాంటి పుండు నేను మాత్రం 100 దగ్గర నిలబడచ్చు. అవును, ఎక్కడం కష్టం, ఇది బొజ్జ పెరిగిపోయింది. పెద్ద పెద్ద బండరాయిలు ఉన్న చెట్లు ఉన్న అలా ఎక్కేసి అలాగా దానికి వెళ్ళిపోతుంది. అవునవును, నాకు కొంచెం ఏక్టిగా ఉంటుంది అలవాటు. అవునా? అది చూడండి కదా,
నీ ఏజ్ ఇప్పుడు 50 దాటేసింది కానీ ఆ. మంచి హుషారుగా ఆ, ఉన్నావు. చూడు నాది ఎంత 29 సంవత్సరాలు కానీ మొత్తం మీకు ఎవరు 25 చెప్పారు తమ్ముడు ఇక్కడ ఉన్నారని? ఫ్రెండ్స్ చెప్పారు. ఆహా, ఫ్రెండ్స్ అవునవును. చెప్తే ఇక్కడ వచ్చామన్నమాట. అవునవును, మరి అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాము. అవును. అంటే కాఫీ తోట బాగా కష్టపడాలి, బాగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో బాగా నాకు కలిగింది. దాని ప్రకారం ఇక్కడ అవును. ప్రత్యేకించి ఉండడం జరిగింది తమ్ముడు. సంతకి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ పొజిషన్ వెళ్తారా? ఈ పర్సన్ గోసి మరి మాకు ఇచ్చింది గోసి కూడా మన గిరిజన రైతుకి. అవునవును. ఆ, అవును. ఇదే అవును. ఈ కొండలో మరి భయపడకుండా ఏం పాటలు అయినా పాడతా? పాటలు పాడుతుంటాం తమ్ముడు అప్పుడప్పుడు. ఒక మా అప్పుడప్పుడు subscriber- ఉస్తారు అవును సరిగా మా ఛానల్లో ఒక పాట పాడట. పాట. మరి ఉండి వచ్చాం కదా. ఆహా, మరి ఏమన్నా ఫీల్ అవుతున్నాం తమ్ముడు. లేదు పర్వాలేదు, పాట పాడు. ఎందుకంటే ఇప్పుడు మేము ధాన్యాలు నాటుతాము, ఆ, ఉంచుతాం కదా. అవును. అది ఉంచేటప్పుడు చేనులు తువ్వేటప్పుడు ఎక్కడైనా ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు ఎనర్జీసులు కాపీలు అయిపోయినాయి కానీ అప్పుడైతే అటాకులు కోసుకుంటాం తమ్ముడు. అవునవును. అటాకులు కోసేటప్పుడు అది పాడతాము, అనేక రకాల ఇప్పుడు సంతకెళ్ళి దారిలో పాడతాము. అంతా అప్పుడు ఒక రోజులు ఒక వేరేగా ఉండేది తమ్ముడు. అవునవును. ఇప్పుడు ఎక్కడక్కడ మరి రోడ్లు ఇవైనాయి కానీ అప్పుడు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కలిసి పాటలు పాడి అక్కడ ఏదో ఒకటి గంజి బువ్వ పట్టుకొని మళ్ళీ మంచి దారి దగ్గర తిని అలా సంత చేసి వచ్చేవాళ్ళు. అవునవును. అప్పుడు మళ్ళీ ఈ మనకు ఇది అరకు కానీ మన ఊకుంపేట కానీ ఈ పాడరి కానీ ఈ సంతలు లేవు. అవును. అప్పుడు మనకు ఇక్కడ పిన్నకోట ఉందా, పెద్ద కోట, అవును, పిన్నకోట, గుంజిరి గుంజిరి, సంత అంటారు. ఆ సంత ఒకటి. ఇక్కడ మన ఇది కాశీపట్నం సంత ఒకటి. అవును. ఇక్కడ అయితే మనం ఇక్కడ ఆదివారం కురుస్తుంది కదా, అయితే సుంకరమేంట. సుంకరమేట. ఈ 3-4 సంతల్లోనే అలాగా వెళ్ళేవాళ్ళు గోసు కట్టుకొని. అవును. ఇప్పుడు కోడి కూత 3-4 గంటలకి లేస్తే కానీ అక్కడ సంతకి వెళ్ళడానికి అవ్వదు. అవును. కావిడి మోసుకొని అలాగే వెళ్ళి ఎంతో కొంత ఒక రూపాయి అమ్ముకొని మళ్ళీ ఏదో ఉప్పు రవ్వ తెచ్చుకొని ఇంటిలో ఏదో వాళ్ళకి చేసి వెళ్తాము మేము. అది మన సబ్స్క్రైబర్ కోసం ఒక పాట పాడు. నీ పాట? దగ్గర వచ్చాం కదా, వచ్చిన తర్వాత మంచి పాట పాడు, హుషారుగా ఉండాలి. మరి ఇంత దూరం నుండి వచ్చామంటే మరి మాకు కూడా హుషారు చేసి పంపించాలి కదా. ఏమో తమ్ముడు మీరు ఏమనుకుంటారు ఎటు. ఏం పర్వాలేదు. అప్పుడైతే మేము మా ఏజ్ వాళ్ళు మా ఇప్పుడు లేరు సరిగా. అప్పుడు మరి కొందరు చనిపోయారు, కొందరు ఉన్నారు. అప్పుడు మేము కలిసినప్పుడు అయితే తువ్వేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు పాడేవాడు. ఇప్పుడు పిల్లలు కదా, ఇప్పుడు పాడితే బాగా అవుతుందో బాగా అవ్వదు. సరే మరి ఒడియాతో ఒక 2 ముక్కలు పాడతాను తమ్ముడు. మరి తమ్ముడు పాడమంటున్నాడు, మరి 2 ముక్కలు సరదాగా పాడతాను. ఏ ఆమోటా కారో పేజో ফতর করিবি পাই কত ফতর করিবা পাই এ জগ ডঙ্গর গালে পানি উতরিলা বাবু এ পানি উতরলানি ফতর কাউরে বই আমা বাটে উতরলি পাটা উতরলেনি আমা বালু আইলানি বেন্ডিয়া বালু এ গবুড়ো ডাকিলে আমা কুকুর ডাকিলানি అంటే এ কুকুর ডাকিলে আমায় বালু বড় ডুঙ্গর পালাইলা মুই বাগরে আইলি. అంటే నేను అబోటాంకరు ఫేజ్ అంటే మామిడి టంక ఇది అంబాలి ఉంటాయి కదా తమ్ముడు. మామూలు టంకాలతో గుండ చేసి అంబాలు తాగి నేను నడుములో నార కట్టి అవును పిల్లల కోసం కోచించాలి కదా. అవును అది ఆకులు కోయడం వెళ్ళిన తమ్ముడు. వెళ్తే ఆ బాకూరు కొండలో కొంచెం వర్షం వచ్చింది. అవును వర్షం వస్తే ఆ గిన్నె లాంటిది కొంచెం తయారు చేసి వేసుకొని నేను అలాగా ఆ దారిలో దిగితే మళ్ళీ కొంచెం దాసురిన అదే బొట్టులాగా ఉంటుంది కదా, తెల్ల వైట్. ఏ పాట పాడతాను, పొల్ల ముంచేటప్పుడు మేము పాడబోయే పాట
పాడుతుంటాము, అది మాకు అలవాటే. అంటే మాకు అప్పుడు చిన్నప్పుడు 10-15 ఏజ్లో మా ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు బాగా పాడి సరదాగా ఉంచుతాము. ఆ పాట మరి ఒక పాట పాడని మరి యూట్యూబ్ స్థానం వాళ్ళు వచ్చి అని చెప్పారు, వాడి కోసం మేము పాడుతున్నాము. వేడాకు చిలియో చించియోలా నీలోది రే దానో పాచిలే అమా బాందాయి బిగాదియో గాయాయిలే బాందా బాసియాయిలే బాందా तेरे दानो पासिले आमा बांदाई बिगादी ओ आमा पोरुना गोतो आइले आमा दानो बातोरांदा. అర్థం చెప్పు దాని గురించి. దాని తెలుగు చెప్తాను తమ్ముడు. చెప్పు. అంటే మేము పొలం ఉంచేటప్పుడు పాట అది నేను పశువులతో దున్నుతుంటాం కదా తమ్ముడు. అది నాగలపాటి దున్నుతుంటే మనకు బురద వస్తుంది కదా, కాళ్ళు చేతులు అంతా అవుతుంది కదా, అది చిలుకుంటుంది అనమాట. చిలుకొనడానికి బయటకు వచ్చి చించోని లొద్ది మళ్ళీ బందాయి బిగది అంటే ధాన్యాలు పండితే చిన్న అదే గాదిలాగా కడతాం కదా, దాన్ని అనమాట గాది. మళ్ళీ దాని అన్నం మనం పాత బంధువులు వస్తారు కదా, అలాంటప్పుడు ఆ ధాన్యం తీసుకొని వండి వాళ్ళకి పెడతాం అనమాట. అదే అర్థం తమ్ముడు. ఓకే సరే. పాట పోన్ ఫ్రెండ్స్ ఇదిగో మనవాడేమో ఇక్కడ వేసుకున్న ప్రతి ఒక్క దానికి వివరిస్తాడు ఫ్రెండ్స్. అది మీరు వినండి, వీడియో రూపంగా అంటే మేము ఈ కొండలకి తిరుగుతాం కదా తమ్ముడు. కొండలు తిరిగేటప్పుడు మేము ఇది పట్టుకొని తిరగడం కొంచెం సరదాగా హుషారుగా తిరిగినప్పుడు మళ్ళీ అది ఉండాలి కదా, మామూలు తిరగడం అవ్వదు. ఇది ఏమైనా పిట్టలు ఏమైనా మన వ్యవసాయం దగ్గర వస్తే ఏమైనా విరిపించడానికి తోలడానికి ఇది పనిచేస్తుంది. ఇది ఇంటి బాధ అంటారు, ఇది గొడ్డలి. ఇదంటే ఇప్పుడు మళ్ళీ ధాన్యం ఇది మామూలు అన్నం అవుతుంది, కానీ అప్పుడైతే మామిడి టంకలు వేసుకొని ఇది అంబలి ఇది ఇక్కడ తీసుకొని మళ్ళీ చేను తూతాం కదా, తువ్వేసి మన 3 గంటలకి ఏమన్నా దప్పిలాంటి ఆ దాహం ఇస్తుంది కదా, అప్పుడు కొంచెం తాగిస్తే అప్పుడు ఇంకా ఉత్సాహం వస్తుంది. మళ్ళీ ఇంకా పాటలు పాడి ఇలాగే ఆ పాటలు కానీ ఇలా పాటలు పాడి ఎంజాయ్ చేయడమే. అప్పుడు ఎవరైనా కష్టాలు చుక్కలు ఉంటారు కదా, వీళ్ళు పాట పాడినప్పుడు నలుగురితో అది ఓకే అయిపోతుంది తమ్ముడు. అలాగే వాడు అలా చేసేవాళ్ళు అప్పుడు. టోపీ మాత్రం చాలా బాగుంది. ఎలాగంటే వర్షం వస్తే తమ్ముడు మరి అప్పుడు గొడుగులు ఏం లేవు కదా, గొడుగులు లేక మరి ఇలాంటి అడవిలో దొరికేవి మనకు మరి దేవుడు ఇలా ఈ ఏరియాని మాకు ఇలాగ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి కుట్టుకొని మళ్ళీ అప్పుడు గొడుగులు ఏం లేవు, తాటి గొడుగులు ఉండేవి. అవి ఏమన్నా గాలికి వస్తే ఎక్కువ మరి సింపుల్ దగ్గర వెళ్ళడం అవ్వదు, డొంక దగ్గర. మరి ఇలాంటి దగ్గర కొంచెం సింపుల్గా ఉంటుంది అని ఇలా కుట్టుకొని పశువులు మళ్ళీ ఇది అయితే పశువులు ఏదన్నా వర్షం వస్తే మనం అదురుతాం కదా, అది కొంచెం పనికి వస్తుంది. కానీ ఇలాగా ఇలా కట్టుకొని పశువులకు వెళ్తాం తమ్ముడు. పశువులు కానీ మనం ఎక్కడ పనికి కొండకి వెళ్ళాలన్నా ఇలాగే వర్షం వచ్చినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మన గిరిజన ప్రాంతంలో కొన్ని ఏరియా ఇప్పుడు కొన్ని మారాయి, కొన్ని ఏరియా ఇలాగ ఉంది. చూడండి మా ఏరియా మాత్రం ఈ టైపు ఉంటాము, కొండలు మాత్రం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చివరి వరకు చూడండి, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఉంటాను. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.